నమస్తే. నేను మీ అశ్విని కుమార్. దయచేసి వీడియో చివరిదాకా చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిదాకా ఎండ్ దాకా అయితే చూడండి. ఎందుకంటే ఆ డేటా కలెక్ట్ చేసినప్పుడు మనం ఎండ్ దాకా చూస్తేనే క్లియర్గా ఆ విషయం ఏంటి అనేది అర్థమవుతుంది. అందులో ముఖ్యంగా కొన్ని పాయింట్స్ అర్థం కావు. ఉదాహరణకి భారతదేశం గురించి మాట్లాడేటప్పుడు చాలామంది రాజకీయ నాయకులు భారతదేశంలో ముస్లిమ్స్ అంతా కూడా సేఫ్గా లేరు, ఎక్కడా రక్షణ లేదంటూ కూడా ఉపన్యాసాల మీద ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళకు ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, నిజంగానే ముస్లిమ్స్ భారతదేశంలో సేఫ్గా లేకపోతే పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి ఎందుకు అక్రమంగా భారతదేశంలోకి వస్తూ ఉంటారు? వాళ్ళకి ఇక్కడ రక్షణ లేకపోతే అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఆ స్టేట్మెంట్లు పాస్ చేసేటప్పుడు భారతదేశం వాళ్ళకి చాలా సురక్షితమైంది, కానీ రాజకీయ నాయకులు వేరే కోణంలో చూస్తూ ఉంటారు. నేను ఇప్పుడు ఒక రాష్ట్రం గురించి మాట్లాడబోతున్నాను. ఆ రాష్ట్రం ఇదివరకు ఒక 8-9 నెలల కిందట చాలామంది కామెంట్స్ పెట్టారు. ఈ రాష్ట్రంలో చాలా కష్టము, ఈ రాష్ట్రంలో కమ్యూనిస్టులను కానీ కాంగ్రెస్ని కానీ ఓడించటం, లేదు ఒక్క సీటు గెలవటం చాలా కష్టము బీజేపీ లాంటి పార్టీలకి. ఇక్కడ మార్పు రాదు, మేము ఎప్పటి నుంచో చూస్తున్నామని. ఆ రాష్ట్రంలోనే నెమ్మదిగా ఎరుపు మాయమవుతోంది, కమలం అక్కడ వికసిస్తుంది. కొన్నిసార్లు కొన్ని పార్టీలకు మద్దతుగా మాట్లాడాల్సి ఉంటుంది, వీడియోస్ కానీ అనాలిసిస్లు కానీ. ఎందుకంటే ఆ రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో కూడా అట్లాగే ఉండిపోయినాయి. డబుల్ ఇంజన్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహాయ సహకారాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, రైల్వేస్ ఇవన్నీ అందిస్తున్నప్పుడు, మెడికల్గా కానీ, టూరిజం ఇవన్నీ రాష్ట్రాల బాధ్యత, దాన్ని అందిపుచ్చుకుంటాం. కానీ కొన్ని రాష్ట్రాలు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఏవి కూడా స్వీకరించడానికి ఇష్టంగా లేదు. ఎందుకంటే క్రెడిట్ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుందని. నేను మాట్లాడుతున్న రాష్ట్రం కేరళ రాష్ట్రం. కేరళ రాష్ట్రంలో ఒక వీడియో గత 24 గంటలుగా బాగా సర్క్యులేట్ అవుతుంది. ఒక వీడియో, ఒక మహిళ రోడ్డు మీద నమాజ్ చేసుకుంటాం ట్రాఫిక్ మధ్యలో. ఇదే కనుక వాళ్ళు చెప్పే దుబాయ్ లాంటి దేశంలో ఇలాంటివి చేస్తే 1000 దీనార్ల వరకు ఫైన్ వేస్తారు. కానీ కేరళ లాంటి రాష్ట్రంలో ఏం మాట్లాడరు. ఎందుకంటే అందరికీ తెలిసిందే, ఎపీజ్మెంట్ పాలిటిక్స్, ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి. సో ఎవరిని ఏమీ అనరు అక్కడ. అదే కేరళ రాష్ట్రంలో ఎన్ఐఏ ఒక 9 లొకేషన్స్ మీద రైడ్స్ చేసింది. పెద్ద క్రాక్ డౌన్ అని చెప్పచ్చు పిఎఫ్ఐ వీళ్ళందరి మీద కూడా. ఎందుకంటే పెద్ద కాన్స్పిరసీ కేసు. అక్కడ డిజిటల్గా ఉన్న డివైజెస్ని, డాక్యుమెంట్స్ని అన్నిటినీ కూడా ఎన్ఐఏ సీజ్ చేసినప్పుడు చాలా పెద్ద భయంకరమైన విషయం బయటపడింది. వాళ్ళంతా కూడా చాలా పెద్ద ప్లాన్లో ఉన్నారు. అక్కడ డాక్యుమెంట్స్లో ఉన్న దాని ప్రకారం ఇస్లామిక్ రూల్ 2047 కల్లా కూడా భారతదేశంలో స్థాపించాలి. ఇవంతా కూడా దానికి సంబంధించిన మెటీరియల్ ఇదంతా కూడా వాళ్ళకి దొరికింది. సో దేశంలో ఏం నడుస్తుంది ఏంటి అనేది కూడా వాళ్ళు రైడ్స్ బట్టి అర్థమవుతుంది. కానీ కేరళలో మారుతోంది. కేరళలో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కేరళలో నెమ్మదిగా కమ్యూనిజాన్ని పక్కన పెడుతున్నారు, మార్కిజాన్ని పక్కన పెడుతున్నారు. పూర్తిగా ఇప్పుడు మళ్ళీ డెవలప్మెంట్ వైపు చూస్తున్నారు. దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ, ముఖ్యంగా సిపిఐఎం చెందిన ఎమ్మెల్యే, దేవికులంకి మాజీ ఎమ్మెల్యే రాజేంద్రన్, ఆయన బీజేపీలో చేరాడు. 3 సార్లు ఆయన ఎమ్మెల్యే గెలిచాడు 2006 నుంచి. అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఇంకా ఎలా మారుతోంది ఏంటి, బీజేపీ వైపుకి ఎందుకు వస్తున్నారు, ఇదంతా కూడా. కాస్ట్రో అండ్ చెగు వీళ్ళ గురించి కూడా కొన్ని రోజుల కిందట బీజేపీలో చేరారు. ఇంట్రెస్టింగ్ ఇండక్షన్ అని చెప్పచ్చు బీజేపీలోకి. ఎందుకంటే ఫాదర్ చాలా హార్డ్ కోర్ కమ్యూనిస్ట్ నాయకుడు, పిల్లలకి కాస్ట్రో, చెగో, క్లింటన్ అని పేర్లు పెట్టాడు. ఇప్పుడు తండ్రి అలాగే తనయులు అందరూ కలిసి కూడా కమ్యూనిస్ట్ సిపిఐ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. కొట్టాయం జిల్లాలో, కేరళలో. ఇంకా మార్పులు చూస్తున్నాం మనం కేరళలో. జనతిప్రియ సంరక్షణ సమితి, జేఎస్ఎస్ అంటాము, అది దానికి నాయకుడు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తమరక్షన్, ఈయన కూడా బీజేపీ సంబంధించిన ఎన్డీఏ ఎలియన్స్లో చేరాడు. కేరళలో ఆ రకంగా కమ్యూనిస్టులు అందరూ కూడా బీజేపీ వైపుకి వస్తున్నారు. అట్లాగే మల్లాపురం, అంగడిపురం, ఇక్కడ 24 గంటల కిందటే సిఐటియు, ఆ ట్రేడ్ యూనియన్, కమ్యూనిస్ట్కి పార్టీకి సంబంధించిన ట్రేడ్ యూనియన్ మొత్తం అందరూ మూకమ్మడిగా రాజీనామా చేశారు కమ్యూనిస్ట్ పార్టీకి.
బిఎంఎస్లో చేరారు. బిఎంఎస్ అంటే బీజేపీ బ్యాక్ ట్రేడ్ యూనియన్. ఇదేదో ఒకళ్ళు ఇద్దరు కాదు, మొత్తం ట్రేడ్ యూనియన్ మొత్తం అంతా కూడా రాజీనామా చేసి బీజేపీలో చేరారంటేనే కేరళ రీథింకింగ్ అని చెప్పచ్చు, కేరళలో రీఅలైన్మెంట్ అని చెప్పచ్చు, కేరళలో నేషనలిజం వైపు అడుగులైతే పడుతున్నాయని చెప్పచ్చు. ఇంకా అట్లాగే ఇంకో క్యాంపస్ ఏబీవీపీ తీసుకుంటే, యూత్ పరంగా తీసుకుంటే ఎప్పుడు యూత్ చాలా ముఖ్యం దేశానికి. రైతులతో పాటే యూత్ కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇవన్నీ మనం మాట్లాడుతూ ఉంటాము. యూత్లో కూడా కేరళలో మార్పు మొదలైంది. ఒక ఏబీవీపీ సీతంగోలి ఐటీఐ యూనియన్ అక్కడ రెండోసారి గెలిచింది. చాలా రేర్ అని చెప్పచ్చు, అన్థింకబుల్ అని చెప్పచ్చు, హిస్టారిక్ కూడా అని చెప్పచ్చు. ఏబీవీపీ అక్కడ గెలవటం అనేది కేరళని బీజేపీ ఇంకా ఇగ్నోర్ చేయాల్సిన అవసరం లేదు, అడుగులు ముందుకు వేయటం అన్నది అర్థమవుతుంది. త్రిపుని తురాన్ ఉంది కేరళలో. అక్కడ ఎస్ఎఫ్ఐకి సంబంధించిన వాళ్ళు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కూడా కట్టారు. కమ్యూనల్స్, మీరు గెట్ అవుట్ సైడ్ ది క్యాంపస్ అంటూ విమర్శిస్తూ ఓట్లకు కూడా స్టూడెంట్స్ అందరికి కూడా పిలిపించారు. మీరు గట్టిగా బుద్ధి చెప్పండి ఈ ఎలక్షన్స్లో అంటే స్టూడెంట్స్ అందరూ కూడా డెమోక్రటిక్గా రెస్పాండ్ అయ్యి ఏబీవీపీని గెలిపించారు. ఎస్ఎఫ్ఐ ఎవరైతే ఛాలెంజ్ చేశారో వీళ్ళందరూ కూడా కాలేజీ గేట్ల దగ్గర బయట నిలబడి ఉన్నారు. ఇంకా చెప్పాలంటే సంస్కృతి కాలేజ్ యూనియన్ ఎలక్షన్ అని ఉంది. ఎలక్షన్ జరిగింది ఆ కాలేజీలో. అక్కడ కూడా ఏబీవీపీ గెలిచింది. కమ్యూనిస్ట్ పార్టీలకి కాంగ్రెస్కి బై బై చెప్పారు ఆ కాలేజీలో కూడా. సో చాలా మార్పులు. నేను చెప్పినట్టు కమ్యూనిస్ట్ బీజేపీ వైపు వస్తున్నారు. యూత్ అంతా కూడా కాలేజెస్లో ఏబీవీపీని గెలిపిస్తున్నారు. కేరళలో హిందూయిజం లేదు, హిందుత్వ లేదని మాట్లాడే వాళ్ళకి గత కొన్ని రోజులుగా అక్కడ కేరళలో జరుగుతున్నవి. మహాకుంభ జరుగుతుంది కేరళలో. అక్కడ చూడొచ్చు మనం, జనాలు లక్షల్లో వస్తున్నారు ఆ కుంభమేళాకి. అలాంటి కుంభమేళాకి లక్షల్లో వస్తున్న భక్తులే కాకుండా మిగతా చోట్ల కూడా మనకి ఎర్నాకుళం తప్పన్ టెంపుల్ అని ఉంది. అక్కడ నందగోవింద భజన్స్ అని మొదలుపెట్టారు. ఇంకా 3 గంటల్లో ప్రారంభమవుతుందనగానే సభా ప్రాంగణం అంతా నిండిపోయిందంటే హిందువులు ఎట్లా అడుగులు వేస్తున్నారు ఏంటి, కేరళలో హిందూయిజం వైపు ఎట్లా చూస్తున్నారని చెప్పచ్చు. ఎవరికి అర్థం కాని ప్రశ్న శబరిమలలో ఈ బంగారంకి సంబంధించిన విషయంలో మెయిన్ కల్ప్రిట్ ఎక్యూజ్డ్ ఉన్నికృష్ణన్ పొట్టి, ఈయన సోనియా గాంధీని ఎందుకు కలిశాడు, అలాగే కేరళ ముఖ్యమంత్రి పినరస్ విజయన్ ఎందుకు కలిశాడు, ఏంటి వీళ్ళకి వాళ్ళకి ఉన్న లింకులు, ఇవన్నీ కూడా బయటికి వెలుగు తీయాల్సిన అవసరం ఉంది. దీని మీద బీజేపీ అక్కడ పెద్ద ర్యాలీ చేస్తోంది. ఆ ర్యాలీలకు కూడా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుంది కేరళలో అన్ని రకాల మార్పులు వస్తున్నాయి. ఈ మధ్య జరిగిన మేయర్ ఎలక్షన్లో గెలిచారు. తిరువనంతపురం ఎంపీ స్థానం గెలుచుకుంది. అట్లాగే ప్రజలందరూ కూడా మళ్ళీ బీజేపీలో జాయిన్ అవుతున్నారు. కేరళలో చాలా అద్భుతమైన మార్పులు తీసుకురావచ్చు. అలా ఉదాహరణకి కసరగోడ్లో అయితే ఈ మధ్య మొదలుపెట్టిన వందే భారత్ ట్రైన్కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. కేరళలో గుర్తుపెట్టుకోవాల్సింది ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ రోజు డైలీ శాఖలే 5,000 పైన ఉన్నాయి. 19% బీజేపీకి ఓట్ షేర్ వచ్చింది లోక్సభలో. ఫస్ట్ ఎవర్ మేయర్ కూడా వచ్చింది, ఎంపీ కూడా వచ్చింది గత 2 సంవత్సరాలుగా. 2024 నుంచి తీసుకుంటే మనం కేరళలో మార్పు మొదలైంది. అందరూ కూడా వెస్ట్ బెంగాల్, అస్సాము, తమిళనాడు వీటి గురించి మాట్లాడుకుంటున్నారు. కేరళ మీద కూడా బీజేపీ ఫోకస్ పెట్టింది. ప్రస్తుతానికి గోల్ అయితే ఈ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కైవసం కష్టం. ఎల్డీఎఫ్ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్కి అయితే యాంటీ ఇంకమెన్సీ కనబడుతుంది. అక్కడ ప్రస్తుతం బీజేపీకి అధికారం కష్టం. అక్కడ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్కి యాంటీ ఇంకమెన్సీ కనబడుతుంది. కాంగ్రెస్ లీడ్ చేస్తున్న యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్కి అయితే అక్కడ ఈసారి అధికారం వచ్చేట కనబడుతుంది. దానికి కారణం మళ్ళీ డెమోగ్రఫీ చేంజ్. ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఎక్కువ శాతం ఈసారి యూడిఎఫ్కి సపోర్ట్ చేస్తున్నారు. బీజేపీ టార్గెట్ 20% పైన ఓట్ షేర్ అసెంబ్లీకి సంబంధించి 25 స్థానాలు అసెంబ్లీ గెలుచుకోవాలన్నది ప్రస్తుతం అటువైపు అడుగులు వేస్తోంది. మార్పు మొదలైంది. ఆ మార్పు రాబోయే రోజుల్లో ఎటువైపు టర్న్ తీసుకుంటుందనేది అయితే వేచి చూడాలి. కేరళ లాంటి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి అసలు ఎంపీ సీటు గెలవటమే కష్టం అన్న వాళ్ళందరూ ప్రస్తుతం ఈ మేయర్ గెలిచాక అట్లాగే ఈ మార్పులు చూశాక ఇప్పుడు ఎవరు కూడా నోరు వెప్పట్లేదు. మార్పు కేరళ అయితే రీథింక్ చేంజింగ్ అని అయితే చెప్పచ్చు.
థ్యాంక్ యూ.